నీ తగ్గింపును బట్టి వాళ్ళ జీవితాలు హెచ్చింపబడతాయి. మనల్ని మనం తగ్గించుకుంటే వాళ్ళ జీవితాలు అద్భుత రీతిగా దేవుడి సన్నిధిలో ఆశీర్వదించబడతాయి. దాసుడికి దేవుడికి ఏమైనా సంబంధం ఉందా? దాసుడు మారాడో తెలియదు, మారలేదో తెలియదు, యేసుప్రభు తెలుసో తెలియదు, యేసుప్రభు తెలియదో కూడా, ఆ దాసుడి పేరు తెలియదు, ఏమీ తెలియదు. కానీ దాసుడైతే స్వస్థత పొందుకున్నాడు. కారణం శతాధిపతి విశ్వాసాన్ని బట్టి, శతాధిపతి ప్రార్థన బట్టి, శతాధిపతి తగ్గింపు స్వభావాన్ని బట్టి. స్తోత్రం కలుగునుగాక. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, నువ్వు దేవుడి దగ్గరికి రా, దేవుడు నీ దగ్గరికి. చాలా మంది ఇష్టపడట్లా మందిరానికి రావడానికి, ప్రార్థనకు రావడానికి, ఆయన సన్నిధికి రావడానికి చాలామంది ఇష్టపడట్లా. దేవుడి దగ్గరికి వస్తే చూడండి, మందిరానికి పిలిస్తే ఎవరైనా వస్తారా? రాదు. మందిరానికి రావడానికి ఇష్టపడరు. కానీ ఏం జరగాలి? కార్యాలు జరగాలి. శతాధిపతి ఏం చేశాడు అని అంటే దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ప్రార్థనలో ఏముందంటే తగ్గింపు ఉన్నదంట. ఆయన తగ్గింపును బట్టి, అసలు ఆయన ఎవరో తెలీదు దాసుడు, ఆయన్ని స్వస్థపరిచాడు నా దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వు ఇక్కడ ఆయన సన్నిధికి రా. ఆయన సన్నిధికి వచ్చి, యేసయ్య నా ఇంట్లోకి వచ్చేంత అర్హత నాకు లేదు, నా జీవితంలోకి నువ్వు వచ్చేంత అర్హత. ఆ ఇంట్లో కంటే అర్థం ఏంటో తెలుసా? మన హృదయంలోకి దేవుడు వచ్చేంత అర్హత మనకి లేదు. హల్లెలూయా. ప్రతిసారి నువ్వు దేవుని కొనియాడు. ప్రార్థనకు వస్తున్నప్పుడల్లా కృతజ్ఞత అర్పణలు అర్పించి, ఏంటో తెలుసా? ఎవ్వరికి లేని రక్షణ నాకు ఇచ్చావు, నాకు అసలు యోగ్యత లేదు, నాకు అసలు అర్హత లేదు నువ్వు అంటున్నప్పుడు, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ స్వస్థత పొందుదురుగాక, ఆశీర్వాదము పొందుదురుగాక, రక్షణ ఆనందము కలుగునుగాక.